కల్కి 2898 ఏడీలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి? అసలు కల్కి 2898 ఏడీ ప్లాట్ ఏంటి? ఈ మూవీలో ఎవరు క్యామియోస్ చేయబోతున్నారు? దీపికా పడుకొని ఎవరు? అసలు ప్రభాస్కి తను ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి న్యూస్ ఛానల్స్ వరకు ఎక్కడ చూసినా కానీ కల్కి మూవీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ జూన్ 27వ తారీఖున తెలుస్తుంది అనుకోండి. యాక్చువల్గా ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి మనం ముందే తెలుసుకునే ఛాన్స్ లేదు. కానీ మూవీలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన అశ్వత్థామ గురించి మాత్రం మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. నేను కాపాడుతా, నేను రక్షించాల్సిందే ఒక్కరిని. కల్కి 2898 ఏడీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ప్లే చేస్తున్న ఈ రోల్ ని డైరెక్టర్ నాగశ్విన్ గారు హిందూ పురాణాల్లో ఉండే గ్రేట్ వారియర్ అయిన అశ్వత్థామని బేస్ చేసుకుని ఈ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేశారు. పురాణాల ప్రకారం భూమి మీద ఉన్న చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకడు. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు ఉన్నారు. కానీ వాళ్ళలో అర్జునుడిని ఎదిరించే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అలాంటి కొద్ది మందిలో అశ్వత్థామ కూడా ఒకరు. మరి అంత గొప్ప వీరుడు చిరంజీవుడైన అశ్వత్థామ ఎందుకని శాపానికి గురాడు? అసలు అశ్వత్థామ ఎవరు? పురాణాల ప్రకారం అతని స్టోరీ ఏంటి? అతనికి ఇవ్వబడిన శాపం ఏంటి? రిలీజ్ అవబోతున్న కల్కి 2898 ఏడీ సినిమాలో ఫ్యూచర్ వరల్డ్ కి అశ్వత్థామ క్యారెక్టర్ ని డైరెక్టర్ ఎలా కనెక్ట్ చేశాడో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. అశ్వత్థామ క్యారెక్టర్ పురాణాల్లో ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడం కోసం సింపుల్ భాషలో చెప్తున్నాను. అండ్ హిందూ పురాణాల్లో కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఒక స్టోరీకి 2-3 వర్షన్స్ కూడా ఉంటాయి. సో వాటిలో నేను ఏమైనా మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కింద నన్ను కరెక్ట్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ మిస్టేక్స్ లేకుండానే ఉండడానికి ప్రయత్నించాం. బట్ ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ఐఎమ్ సారీ ఫర్ దట్. అండ్ దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇక స్టోరీలోకి వెళ్తే స్టోరీ ద్రోణాచార్య దగ్గర నుంచి మొదలవుతుంది. మహాభారతంలో ఉన్న గ్రేటెస్ట్ వారియర్స్ లో ద్రోణాచార్య కూడా ఒకడు. ద్రోణాచార్య కృతి దంపతులకు పుట్టిన కొడుకే ఈ అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పుడు నార్మల్ గా ఆడకుండా అశ్వం అంటే గుర్రంలాగా ఏడ్చేవాడంట. అందుకని అతనికి అశ్వత్థామ అనే పేరు పెట్టారు. ద్రోణాచార్య శివునికి పరమ భక్తుడు. శివుని పోలికలతో కొడుకు కావాలని చెప్పి ఎన్నో ఏళ్ల పాటు తను తపస్సు చేశాడు. ఆ తర్వాతే అశ్వత్థామ పుట్టాడు. శివునికి 3వ కన్ను ఉన్నట్లుగానే అశ్వత్థామ కూడా పుట్టినప్పుడే నుదుటి మధ్యలో అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఒక మణి ఉంటుంది. ఈ మణి వలన అశ్వత్థామకి సాధారణ మానవులకి ఉండని శక్తి లభిస్తుంది. అలాగే ఈ మణి ఉండటం వలన ఆకలి దప్పికల వల్ల కలిగే బాధ అశ్వత్థామకు ఉండదు. ఎటువంటి జబ్బులు కానీ అశ్వత్థామకి రావు. భూమి మీద ఉండే ఆయుధాలు ఏ జంతువైనా కానీ అతను ఏవి చేయలేవు. సింపుల్ గా చెప్పాలంటే ఈ మణి అశ్వత్థామకి అజేయుడిగా అమరుడిగా చేస్తుంది. శివుని అనుగ్రహంతో పుట్టిన అశ్వత్థామని అమితంగా ప్రేమిస్తూ ఉండేవాడు ద్రోణాచార్య. అయితే ద్రోణాచార్య చాలా సింపుల్ లైఫ్ ని మెయింటైన్ చేసేవాడు. అంటే యుద్ధ విద్యల్లో ద్రోణాచార్యుడికి ఎవరు కూడా సాటిలేరు. కానీ ఆ యుద్ధ విద్యతో డబ్బులు కానీ ఆస్తి కానీ ద్రోణాచార్యుడు సంపాదించుకోలేదు. దాంతో అశ్వత్థామ చిన్నతనం పేదరికంలో గడుస్తూ వచ్చింది. చిన్నతనంలో ఒకసారి అశ్వత్థామ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండేవాడు. అప్పుడు అతని స్నేహితులు పాలు తాగుతూ ఉంటారు. వాళ్ళని చూసి అశ్వత్థామకు కూడా పాలు తాగాలని చెప్పి అనిపిస్తుంది. కానీ అతని స్నేహితులు నీళ్ళల్లో పిండి కలిపి అశ్వత్థామకి ఇస్తారు. ఇది చూసిన ద్రోణాచార్యుడు బాధతో కృంగిపోతాడు. తన కొడుక్కి పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని చెప్పి అతను చాలా బాధపడతాడు. అలా బాధపడుతున్న సమయంలో ద్రోణాచార్యుడికి తన చిన్ననాటి స్నేహితులైన ద్రుపద గుర్తొస్తాడు. ద్రుపద ఇంకా ద్రోణాచార్య ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. నేను గనక రాజునైతే నీకు సగం రాజ్యం ఇస్తానని చెప్పి చిన్నప్పుడు ద్రుపద ద్రోణాచార్యుడికి మాటిస్తాడు. సో ఎలాగో కన్న కొడుక్కి పాలు కూడా కొనివ్వలేని స్టేజ్లో ఉన్నాడు కదా, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదని చెప్పి ద్రోణాచార్యుడు అనుకుంటాడు. అలా అనుకుని పంచల దేశానికి రాజైన ద్రుపద దగ్గరికి వెళ్తాడు. అయితే చిన్నప్పుడు తన స్నేహితుడికి మాటిచ్చిన ద్రుపద రాజయ్యేసరికి అహంకారం తలకెక్కుతుంది. ద్రోణాచార్యుడికి సహాయం చేయకపోగా నీలాంటి దరిద్రుడు నాకు స్నేహితుడేంటి అని చెప్పి ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు. దీంతో ద్రోణాచార్యుడు బాగా బాధపడతాడు. ద్రోణాచార్యుడికి జరిగిన అవమానం గురించి కూరు రాజ్యానికి చెందిన కృపాచార్యకి తెలుస్తుంది. దీంతో అతను ద్రోణాచార్యుడిని హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు. ద్రోణాచార్యుడికున్న యుద్ధ విద్య, అతని నైపుణ్యం గురించి బాగా తెలుసుకున్న కృపాచార్య అతన్ని పాండవులకి ఇంకా కౌరవులకి గురువుగా నియమిస్తాడు. అలా ద్రోణాచార్య పాండవులకి కౌరవులకి గురువు అవుతాడు. ఇంకెక్కడి నుంచి అశ్వత్థామ స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్ అవుతుంది. సో పాండవులకి కౌరవులకి శిక్షణ ఇచ్చేటప్పుడు అశ్వత్థామ కూడా అక్కడే ఉండి వాళ్ళతో కలిసి ఆ విద్యలని నేర్చుకుంటాడు. అందరి గురువులకు ఫేవరెట్ స్టూడెంట్ ఉన్నట్లు ద్రోణాచార్యుడికి కూడా పాండవుల్లో ఒకడైన అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్ అవుతాడు. అర్జునుడిలోని కాన్సన్ట్రేషన్, డిటర్మినేషన్ చూసి అతన్ని ప్రపంచంలోనే గొప్ప ఆర్చర్గా చేస్తానని చెప్పి ద్రోణాచార్యుడు మాటిస్తాడు. ఆర్చర్ అంటే విల్లు విద్య అనమాట. విల్లు విద్యలో అతన్ని గొప్పవాడిని చేస్తాడని చెప్పి ద్రోణాచార్యుడు మాటిస్తాడు. అర్జునుడిని ద్రోణాచార్యుడు ఇలా మెచ్చుకోవటం, అతన్ని ఫేవరెట్ గా చూడటం అశ్వత్థామకి ఏమాత్రం నచ్చేది కాదు. దాంతో అశ్వత్థామకి అర్జునుడి పైన పాండవుల పైన బాగా కోపం ఉండేది.
అదే సమయంలో అశ్వత్థామకి కౌరవులతో ఫ్రెండ్షిప్ అనేది మొదలవుతుంది. ముఖ్యంగా దుర్యోధనుడు అశ్వత్థామ వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. అశ్వత్థామకి గుర్రాల మీద ఉన్న ప్రేమను పసిగట్టి అతనికి గుర్రాలు గిఫ్ట్ గా ఇచ్చి అతన్ని ఇంకా దగ్గర చేసుకునేవాడు దుర్యోధనుడు. కౌరవులు పాండవులు ద్రోణాచార్యుని శిక్షణలో యుద్ధ విద్యలన్నీ నేర్చుకుంటారు. అందరిలోకి అర్జునుడు ఇంకా అశ్వత్థామ బాగా పోటీపడి మరి విద్యలు అన్ని నేర్చుకుంటారు. వీరిద్దరికి అన్ని రకాల అస్త్రాలు శాస్త్రాలు ఎలా ఉండాలనేది కూడా ద్రోణాచార్యుడు నేర్పిస్తాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి అతని మీద అటాక్ చేస్తుంది. అప్పుడు అర్జునుడు వచ్చి ద్రోణాచార్యుడిని కాపాడతాడు. దాంతో ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఇచ్చి దాన్ని ఎలా విసరాలి మళ్ళీ దాన్ని ఎలా వెనక్కి తీసుకురావాలో నేర్పిస్తాడు. అయితే తన తండ్రి అర్జునుడి పైన చూపిస్తున్న ప్రేమకి అశ్వత్థామకి కోపం అనేది బాగా పెరిగిపోతుంది. కానీ అశ్వత్థామకి తెలియని విషయం ఏంటంటే ద్రోణాచార్యుడికి అశ్వత్థామ అంటే అమితమైన ప్రేమ. అందుకే ఎవరికి తెలియని కొన్ని అస్త్రాలని ఎలా వాడాలనేది కేవలం అశ్వత్థామకి మాత్రం నేర్పిస్తాడు. అంతేకాదు అశ్వత్థామ కోపిష్టి తలపోగలున్నవాడని తెలిసి కూడా కొడుకు మీద ప్రేమతో అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఇస్తాడు ద్రోణాచార్య. అయితే అశ్వత్థామకి దాన్ని ఎలా విసరాలో నేర్పిస్తాడు కానీ వెనక్కి ఎలా తీసుకురావాలో మాత్రం ద్రోణాచార్యుడు నేర్పించడు. ద్రోణాచార్య కౌరవులకి పాండవులకి పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాత గురుదక్షిణని అడుగుతాడు. గురుదక్షిణ కింద ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు తనని అవమానించిన ద్రౌపదాన్ని బంధించి తీసుకొని రమ్మని చెప్పి అడుగుతాడు. ద్రౌపదాన్ని బంధించడంలో కౌరవులు విఫలమవుతారు. కానీ పాండవులు ద్రౌపదాన్ని బంధించి తీసుకొని వస్తారు. పాంచాల రాజ్యం నుండి తనకి సగమిస్తానని చిన్నప్పుడు ద్రౌపద ఇచ్చిన మాటని ద్రోణాచార్యుడు గుర్తు చేసి ద్రౌపద దగ్గర నుంచి ఉత్తర భాగ రాజ్యాన్ని తీసుకుని ఆ రాజ్యానికి తన కొడుకైన అశ్వత్థామని రాజుగా చేస్తాడు. ఇంకా కాలం గడిచే కొద్దీ కౌరవులకి పాండవులకు మధ్య గొడవలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. మహాభారత యుద్ధం మొదలవుతుంది. ద్రోణాచార్యుడికి పాండవులంటే అభిమానం ఉన్న కానీ తనకు అన్ని ఇచ్చిన హస్తినాపురం రాజ్యం మీద విశ్వాసంతో మహాభారత యుద్ధంలో కౌరవుల వైపుండి యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడు ద్రోణాచార్య. ఇంకా అశ్వత్థామకి మామూలుగానే పాండవులంటే పడదు. పైగా దుర్యోధనుడికి అశ్వత్థామ బెస్ట్ ఫ్రెండ్. దాంతో అశ్వత్థామ కూడా కౌరవుల వైపే వెళ్ళిపోతాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మహాభారత యుద్ధంలో పాండవుల మీద యుద్ధం చేయడానికి రెడీ అయిపోతారు. మహాభారత యుద్ధం 10వ రోజు వచ్చేసరికి కౌరవుల్లో ముఖ్యమైన యోధుల్లో చాలా మంది చనిపోతారు. దాంతో దుర్యోధనుడు ద్రోణాచార్యుని కౌరవుల సైన్యానికి సైనాధిపతిగా నియమిస్తాడు. ద్రోణాచార్యుడు ఒక్కడే పాండవుల సైన్యాన్ని వణికిస్తాడు. ద్రోణాచార్యుడి దెబ్బకి పాండవులకి ఏం చేయాలో అర్థం కాదు. ద్రోణాచార్యుడిని అలాగే వదిలేస్తే పాండవులకి ఓటం తప్పదని చెప్పి కృష్ణుడికి అర్థమైపోతుంది. ద్రోణాచార్యుడికున్న ఒకే ఒక వీక్ పాయింట్ కొడుకు అశ్వత్థామ మీద ఉన్న అమితమైన ప్రేమ. దాన్ని వాడుకుని ద్రోణాచార్యుని అడ్డుకోవాలని చెప్పి కృష్ణుడు అనుకుంటాడు. సో దానికి తగ్గట్టు ఒక ప్లాన్ వేస్తాడు. పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని అశ్వత్థామ చనిపడించే పర్వమని కృష్ణుడు చెప్తాడు. కానీ ధర్మరాజు దానికి ఒప్పుకోడు. ఎందుకంటే పేరుకు తగ్గట్టే ధర్మాన్ని ఫాలో అవుతాడు ధర్మరాజు. ఏం జరిగినా కానీ అబద్ధాలు మాత్రం అస్సలాడ్డు. సో అప్పుడు కృష్ణుడు ఇంకో ప్లాన్ వేస్తాడు. భీముడిని అశ్వత్థామ అనే పేరున్న ఏనుగుని చంపని చెప్పి అంటాడు. అలా భీముడు ఏనుగుని చంపిన తర్వాత అశ్వత్థామ చనిపోయాడు అని అరవమని చెప్పి ధర్మరాజుకు చెప్తాడు. కానీ దానికి కూడా ధర్మరాజు ఒప్పుకోడు. కానీ కృష్ణుడు ఎలాగో అలాగా ధర్మరాజుని ఒప్పిస్తాడు. ప్లాన్ ప్రకారం భీముడు అశ్వత్థామ అనే పేరున్న ఏనుగుని చంపేస్తాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతహ అని అరుస్తాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కుంజరహ అని కూడా అరుస్తాడు. కుంజరహ అంటే ఏనుగని చెప్పొద్దాం. సో ధర్మరాజు తెలివిగా అశ్వత్థామ అతహ అనేది పెద్దగాని కుంజరహ అనేది మాత్రం చిన్నగా అంటాడు. అలాగే కుంజరహ అనే టైంలో పాండవుల సైన్యం మొత్తం శంఖాలు ఊదడంతో ద్రోణాచార్యుడికి ఆ పదం సరిగ్గా వినిపించదు. సో ధర్మరాజు అబద్ధం ఆడని చెప్పి ద్రోణాచార్యుడికి బాగా తెలుసు. దాంతో నిజంగానే తన కొడుకైన అశ్వత్థామ చనిపోడని చెప్పి ద్రోణాచార్యుడు నమ్మి కొప్పకూలిపోతాడు. యుద్ధాన్ని మధ్యలోనే ఆపేసి ధ్యానం చేస్తూ తన ప్రాణాలను వదిలేద్దామని చెప్పి అనుకుంటాడు. ద్రోణాచార్యుడికి నిజం తెలిసేలోపు పాండవులు అతను బంధించాలని చెప్పి అనుకుంటారు. అయితే యుద్ధంలో పాండవుల తరపున ద్రౌపదారాజు కొడుకైన దృష్టధూమ కూడా యుద్ధం చేస్తాడు. తన తండ్రి ద్రౌపద దగ్గర నుంచి రాజ్యం లాక్కున్నాడనే కోపంతో ధ్యానంలో ఉన్న ద్రోణాచార్యుడి తల నరికేసి తనని చంపేస్తాడు. తన తండ్రిని ధర్మం తప్పి చంపారు అనే వార్త తెలుసుకున్న అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు. పాండవులందరినీ ఒకేసారి చంపారని చెప్పేసి వాళ్ళ మీదకి నారాయణాస్త్రాన్ని వదులుతాడు. అయితే కృష్ణుడి సహాయంతో పాండవులు వారి సైన్యం నారాయణాస్త్రం నుంచి తప్పించుకుంటారు. నారాయణాస్త్రాన్ని మళ్లీ విసరమని చెప్పి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన దుర్యోధనుడు కోరుతాడు. కానీ నారాయణాస్త్రం రెండోసారి విసిరితే అది విసిరిన వాళ్ళని చంపుతుందని చెప్పి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ఉపయోగించడు. కానీ అశ్వత్థామ వెనక్కి తగ్గడు. ఒక నార్మల్ విల్లుని తీసుకుని పాండవుల సైన్యం మీదకి బాణాలు విసురుతాడు. పాండవుల తరపున యుద్ధం చేస్తున్న మలయధ్వజ అనే రాజు చేతుల్ని తలని నరికేసి చంపేస్తాడు. కౌరవ సైన్యం అంతా అది చూసి అశ్వత్థామని మెచ్చుకుంటారు. అయితే దుశ్శాసనుడు చనిపోయిన తర్వాత హస్తినాపురం మంచి కోసం యుద్ధం ఆపేసి పాండవులతో శాంతి చేసుకుందామని చెప్పి దుర్యోధనుడిని కోరుతాడు అశ్వత్థామ. కానీ దుర్యోధనుడు దానికి ఒప్పుకోడు. ఫైనల్ గా కౌరవుల వైపు ఉన్న వీరులంతా కూడా చనిపోతారు.
చివరికి అశ్వత్థామ, కృపాచార్య, దుర్యోధనుడు మాత్రమే మిగులుతారు. అశ్వత్థామ, కృపాచార్య, కృతివర్మ యుద్ధభూమి నుంచి పారిపోతారు. దుర్యోధనుడు భీముడితో గదయుద్ధం చేసి తొడలు విరగొట్టుకుంటాడు. సగం ప్రాణాలతో ఉన్న దుర్యోధనుడిని పాండవులు అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అశ్వత్థామ, కృపాచార్య, కృతివర్మ దుర్యోధనుడి దగ్గరికి వస్తారు. చావు బతుకుల్లో ఉన్న దుర్యోధనుడిని చూసి కోపంతో రగిలిపోతాడు అశ్వత్థామ. అప్పటిదాకా యుద్ధం వద్దని చెప్పి అనుకున్న అశ్వత్థామ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన దుర్యోధనుడిని అలా చూడగానే పాండవుల మీద ఎలాగైనా సరే పగదిచ్చుకుంటానని చెప్పి దుర్యోధనుడికి మాటిస్తాడు. దుర్యోధనుడిని అక్కడే వదిలేసి ఈ ముగ్గురు పాండవుల దగ్గరికి బయలుదేరతారు. మధ్యలో ఒక చోట వీళ్ళ ముగ్గురు రెస్ట్ తీసుకుంటారు. అలా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు అశ్వత్థామ అక్కడ చెట్టు మీద ఉన్న కాకుల్ని గమనిస్తాడు. ఆ కాకులు పగలంతా గుడ్లగూబుల మీద దాడి చేస్తూ ఉంటాయి. కానీ రాత్రి అవగానే గుడ్లగూబులు ఆ కాకుల్ని చీల్చి చెండాడతాయి. ఇది చూసిన అశ్వత్థామకి ఒక ఐడియా వస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. పగటిపూట కాకులు పవర్ఫుల్, రాత్రిపూట గబ్బిలాలు పవర్ఫుల్. సో తను కూడా పాండవుల మీద వాళ్ళ శిబిరాలలో ఉన్నప్పుడు రాత్రిపూట దాడి చేయాలని చెప్పి డిసైడ్ అవుతాడు. కానీ రాత్రిపూట అలా దాడి చేయటం ధర్మం కాదు అధర్మం అని కృపాచార్య ఇంకా కృతివర్మ అశ్వత్థామకి వివరిస్తారు. కానీ అశ్వత్థామ వాళ్ళ మాటలు వినిపించుకోడు. పాండవులు తన తండ్రిని అధర్మంగా చంపారు కాబట్టి తను కూడా అదే విధంగా వాళ్ళని చంపుతానని చెప్పి అశ్వత్థామ బయలుదేరతాడు. కృపాచార్య, కృతివర్మ కూడా అశ్వత్థామని ఫాలో అవుతారు. అయితే దారి మధ్యలో అశ్వత్థామకి ఒక పెద్ద రాక్షసుడు అడ్డొస్తాడు. ఆ రాక్షసుడి మీద తన దగ్గరున్న అస్త్రాలన్నీ అశ్వత్థామ ఉపయోగిస్తాడు. అయినా కూడా ఆ రాక్షసుడు అంతమవడు. ఇక చేసేదేం లేక అశ్వత్థామ శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. అశ్వత్థామ తపస్సు చేయడంతో ఆ రాక్షసుడు శివునిగా మారిపోతాడు. పాండవుల్ని చంపడానికి అడ్డుకోవడం కోసం శివుడు తనే రాక్షసుడిగా వస్తాడు. కానీ అశ్వత్థామ తపస్సు చూసి మెచ్చుకొని శివుడు అశ్వత్థామకి ఒక కత్తిస్తాడు. అంతేకాదు అశ్వత్థామకి తెలియకుండా శివుడు అశ్వత్థామ లోపలికి వెళ్తాడు. శివుడు తనలోకి వెళ్లడంతో అశ్వత్థామ ఉగ్ర రూపంలోకి మారిపోతాడు. పాండవుల శిబిరాల్లోకి వెళ్లి ముందుగా తన తండ్రిని చంపిన ధృష్టద్యుమ్నని కాళ్ళతో కొట్టి చేతులతో గుద్ది తనకి కనీసం రాజ్యమరణం ఇవ్వమని చెప్పి ధృష్టద్యుమ్న అడుక్కున్నా కానీ అశ్వత్థామ వినకుండా అతను గొంతు పిసికి చంపేస్తాడు. ఆ తర్వాత అక్కడున్న ఉప పాండవుల్ని పాండవులు అనుకుని చంపేస్తాడు. అడ్డు వచ్చిన పాండవ సైన్యాన్ని ఇష్టం వచ్చినట్టు నరుకుతాడు. పారిపోతున్న వాళ్ళని శిబిరాల బయట ఉన్న కృపాచార్య ఇంకా కృతివర్మ చంపేస్తూ ఉంటారు. అశ్వత్థామ ఒక రాక్షసుడిలాగా మారిపోయి పాండవుల శిబిరంలో మరణకాండ చేస్తాడు. ఇంత జరుగుతున్నప్పుడు పాండవులు, కృష్ణుడు వేరే దగ్గర ఉంటారు. వాళ్ళు పొద్దున్నే వచ్చి చూసేసరికి వాళ్ళ పిల్లల శవాలు, అంటే చనిపోయి ఉన్న ఉప పాండవుల శవాలు కనిపిస్తాయి. వాళ్ళ కొడుకులు చనిపోవడానికి కారణం అశ్వత్థామ అని తెలుసుకుని కోపంతో రగిలిపోతూ అశ్వత్థామ కోసం బయలుదేరతారు పాండవులు. ఆ టైంలో అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమంలో ఉంటాడు. తను చంపింది పాండవుల కొడుకులని చెప్పి అశ్వత్థామకి తెలుస్తుంది. బాధతో కుమిలిపోతూ ఉంటాడు. కానీ ఆ బాధ కంటే ద్రోణాచార్యుడికి ఇచ్చిన మాట, పాండవుల మీద తనకున్న కోపం అశ్వత్థామని మూర్ఖుడిగా మార్చేస్తాయి. పాండవులు రాగానే కోపంతో వాళ్ళ మీదకి బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడు. ఈ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడానికి అర్జునుడు తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడు. ఈ రెండు అస్త్రాలు గనక ఢీకుంటే భూమి మొత్తం నాశనం అయిపోతుంది. దాంతో వాటిని వెనక్కి తీసుకోమని చెప్పి వ్యాస మహర్షి కోరుతాడు. వ్యాస మహర్షి మాట విని అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకోవడం రాదు. దీంతో వ్యాసుడు బ్రహ్మాస్త్రాన్ని వేరే ఏదైనా జీవి మీదకి దారి మళ్లించమని చెప్పి అశ్వత్థామకి చెప్తాడు. ఇక్కడ అశ్వత్థామ అనుకుంటే ఆ అస్త్రాన్ని ఎటువైపైనా సరే మళ్లించవచ్చు. అలా చేసుంటే అశ్వత్థామ ఒక గొప్ప వీరులాగా మిగిలిపోయేవాడు. కానీ అతనిలో ఉన్న కోపం, పగ, అహం అతనిలో ఉన్న మంచితనాన్ని అనగదొక్కేశాయి. పాండవుల మీద ఉన్న కోపం తీర్చుకోవడం కోసం ఆ అస్త్రాన్ని పాండవుల వంశం నాశనం చేయడం కోసం యూజ్ చేయాలని చెప్పి అనుకుంటాడు. దానికోసమనే అభిమన్యుడి భార్యన ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ మీదకి బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తాడు. దాంతో కడుపులో ఉన్న పిల్లాడు చనిపోతాడు. కానీ కృష్ణుడు ఆ బిడ్డను మళ్లీ బ్రతికిస్తాడు. పాండవుల శిబిరాల్లో దూరి మారణకాండ చేయటమే కాకుండా పుట్టని పిల్లాడి మీద బ్రహ్మాస్త్రం వదిలేదని చెప్పి కృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. కలియుగం అంతవే వరకు కుష్టివ్యాధితో బాధపడుతూ చావు లేకుండా తిరుగుతూ ఉంటావని చెప్పి అశ్వత్థామని శపిస్తాడు. ఆ తర్వాత అశ్వత్థామ నుదుటి మీద ఉన్న మణిని కూడా కృష్ణుడు తీసేసుకుంటాడు. సో ఇదనమాట అశ్వత్థామ స్టోరీ. అయితే కల్కి అవతారం వచ్చేటప్పుడు అశ్వత్థామ కల్కికి తోడుగా ఉంటాడని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. సో తను చేసిన పాపాలకు బదులుగా కలియుగంలో కల్కికి హెల్ప్ చేసి అశ్వత్థామ తన పాపాలని కడిగేసుకుంటాడు. ప్లస్ మీరు ట్రైలర్ లో చూసుంటే కడుపుతో ఉన్న దీపిక పడుకొనితో అమితాబ్ బచ్చన్ ఒక మాట అంటాడు, నీ బిడ్డని నేను కాపాడుతాను తల్లి అని చెప్పి. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని.
నేను కాపాడుతా. సో ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ మీద బ్రహ్మాస్త్రం విసిరి పాపం చేశాడు కాబట్టి ఇక్కడ దీపిక కడుపులో ఉన్న బిడ్డని కాపాడి తన పాపాన్ని కడిగేసుకుంటాడేమో. మేబీ అది నిజమో కాదో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.